అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓ అద్భుతమైన ప్రయాణం చేద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద మతాల్లో ఒకటైన ఇస్లాం మూలాలు ఎక్కడున్నాయి, దాని పునాది కథ ఏంటి, ఖురాన్ సంప్రదాయం ప్రకారం ఈ విషయాలన్నింటినీ మనమిప్పుడు లోతుగా పరిశీలిద్దాం. సరే, మరి మన ప్రయాణం ఎలా సాగుతుందో ఓసారి చూద్దాం. ముందుగా ఇస్లాం కాల క్రమం గురించి తెలుసుకుని ఆ తర్వాత సృష్టి కథలోకి వెళదాం. అక్కడ నుంచి ప్రవక్తల ద్వారా వచ్చిన సందేశం గురించి, ముఖ్యంగా ప్రవక్త మొహమ్మద్ ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. చివరగా ఇస్లాంకు మూల స్తంభాల్లాంటి 5 సూత్రాలేంటో కూడా చూద్దాం. రైట్, అయితే మొదలుపెట్టేద్దాం. ఇస్లాం కాలక్రమం గురించి చాలామందిలో ఓ సాధారణమైన ప్రశ్న ఉంటుంది. ముందుగా దాన్ని చూద్దాం. అసలు ప్రశ్న ఏంటంటే, ఇస్లాం ఎప్పుడు మొదలైంది? చూడండి, సాధారణంగా ఏమనుకుంటారంటే ఇస్లాం సుమారు 1400 ఏళ్ల క్రితం ప్రవక్త మొహమ్మద్తో మొదలైందని. కాని ఖురాన్ చెప్పే దృష్టికోణం ఇందుకు చాలా భిన్నం. దాని ప్రకారం మొట్టమొదటి మానవుడైన ఆదామును సృష్టించినప్పటి నుంచే ఇస్లాముందట. అంటే ఇదొక శాశ్వతమైన విశ్వాసమన్మాట. చాలా ఆసక్తికరమైన విషయం కదా. సరే, ఈ విశ్వాసం అంత పురాతనమైనదైతే దాని కథ ఎక్కడ మొదలవుతుంది? సరిగ్గా ఈ విశ్వం, ఈ మానవాళి సృష్టి నుంచే ఆ కథ మొదలవుతుంది. ఖురాన్ ప్రకారం ఈ ఆకాశాలను, భూమిని, ఈ మొత్తం విశ్వాన్ని సృష్టించింది అల్లా. ఇక్కడ అల్లా అనేది దేవుడికి అరబిక్ పదం. ఇస్లామిక్ విశ్వాసం ప్రకారం ఆయనే ఏకైక సృష్టికర్త. జీవం, మరణం, చివరికి తీర్పు అన్నీ ఆయన చేతిలోనే ఉంటాయని నమ్ముతారు. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్కి వచ్చాం. ఖురాన్లో సృష్టి 6 యోములలో జరిగిందనుంది. అరబిక్లో యోమ్ అంటే రోజు. ఇక్కడే అసలు చర్చ మొదలవుతుంది. కొందరు పండితులు ఇవి మనకు తెలిసినట్టు 24 గంటల 6 రోజులు అంటే, మరికొందరంటారు కాదు, ఇవి 6 సుదీర్ఘ కాలాలు లేదా యుగాలు అని. చూసాలా, ఒకే పదంపై ఎంత లోతైన చర్చుందో. ఇక మానవాళి సృష్టి విషయానికొస్తే ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం ఇది చాలా ప్రత్యేకంగా జరిగింది. మొట్టమొదటి మానవుడైన ఆదామును 7 రకాల మట్టితో సృష్టించారట. ఆయన నుంచే ఈవ్ అంటే హవ్వాను సృష్టించారు. వాళ్ళిద్దరూ మొదట స్వర్గంలో ఉండేవారు. కాని దేవుని ఆజ్ఞను మీరడంతో భూమి మీదకు పంపబడ్డారు. మానవజాతి అంతా వారిద్దరి నుంచే మొదలైందని ఇస్లాం చెబుతోంది. సరే, మానవులు భూమి మీదకు వచ్చారు. మరి దేవుని సందేశం, ఆయన మార్గదర్శకత్వం వాళ్లకు ఎలా చేరింది? ఇక్కడే ప్రవక్తలు వస్తారు. ఖురాన్లో మనకు స్పష్టంగా 25 మంది ప్రవక్తల పేర్లు కనిపిస్తాయి. అయితే ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం మొత్తం ప్రవక్తల సంఖ్య ఇంకా చాలా చాలా ఎక్కువని కూడా చెప్తారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఈ ప్రవక్తలందరూ ఒకే గొలుసుకట్టులో భాగం. ఆదాంతో మొదలుపెట్టి నోహ్, అబ్రహం, మోషే, చివరికి జీసస్ అంటే ఈసా, వీళ్ళందరూ ఒకే దేవుడి నుంచి ఒకే మూల సందేశాన్ని తీసుకువచ్చారని ఇస్లాం విశ్వసిస్తుంది. ఆ గొలుసులో చివరివారే ప్రవక్త ముహమ్మద్. వారందరిపై శాంతి కలుగుగాక. ఇక ఇప్పుడు ఆ ప్రవక్తల గొలుసులో చివరివారైన ఇస్లాం చరిత్రలో అత్యంత కీలకమైన వ్యక్తి ప్రవక్త మొహమ్మద్ ప్రయాణం గురించి తెలుసుకుందాం. ఆయన జీవితంలోనే కొన్ని ముఖ్యమైన మైలురాళ్లను క్లుప్తంగా చూద్దాం. క్రీస్తు శకం 570లో మక్కాలో జన్మించారు. 610లో ఆయనకు మొదటిసారి దైవ సందేశం అందింది. ఆ తర్వాత 622లో మదీనాకు వలస వెళ్లారు. దీన్నే హిజ్రా అంటారు. 630లో తిరిగి మక్కాకు వచ్చారు. 632లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు 40 ఏళ్ల వయసులో మక్కా దగ్గరలోని హిరా పర్వత గుహలో ధ్యానం చేసుకుంటుండగా ఒక సంఘటన జరిగింది. దేవదూత జిబ్రీల్ ఆయన ముందు ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయి భయపడిన మొహమ్మద్ దేవదూత చదవమని చెప్పినప్పుడు, నాకు చదవడం రాయడం రాదు అని చాలా వినయంగా సమాధానమిచ్చారు. అప్పుడు దేవదూత ఇలా అన్నారు, చదువు, నిన్ను సృష్టించిన నీ ప్రభువు పేరిట. ఇది చాలా కీలకమైన క్షణం. ఎందుకంటే ఈ ఆజ్ఞతోనే 23 ఏళ్లపాటు సాగిన ఖురాన్ అవతరణ ప్రక్రియ మొదలైంది. ఈ పవిత్రమైన రాత్రిని లైలత్ అల్ ఖద్ర్ అంటే శక్తిమంతమైన రాత్రి అని పిలుస్తారు. మొదట్లో బహుదేవతారాధన ఉన్న మక్కాలో ఆయన ఏకేశ్వరోపాసన సందేశానికి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దానికి తోడు క్రీస్తు శకం 619లో ఆయనకు అండగా ఉన్న భార్య ఖదీజా, పెదనాన్న అబూతాలిబ్ ఇద్దరూ చనిపోయారు. ఇది ఆయనకు వ్యక్తిగతంగా చాలా పెద్ద దెబ్బ.
ఈ సంవత్సరాన్నే విచారకరమైన సంవత్సరం అని అంటారు. మక్కాలో పరిస్థితులు కఠినంగా మారటంతో 622లో ఆయన అనుచరులతో కలిసి మదీనాకు వలస వెళ్లారు. ఈ ప్రయాణాన్నే హిజ్రా అంటారు. ఇది ఇస్లాం చరిత్రలో ఒక పెద్ద మలుపు. అక్కడే ఆయన మొట్టమొదటి ముస్లిం సమాజాన్ని ఏర్పాట్చేశారు. ఇస్లామిక్ క్యాలెండర్ కూడా ఇక్కడ నుంచే మొదలవుతుంది. చాలా ఏళ్ల సంఘర్షణ తర్వాత ప్రవక్త ముహమ్మద్ 630లో తిరిగి మక్కాకు వచ్చారు. అయితే ఈసారి యుద్ధం జరగలేదు. ఆయన శాంతియుతంగా మక్కాను తన ఆధీనంలోకి తీసుకున్నారు. అది ఆయన ప్రయాణంలో ఒక విజయవంతమైన శాంతియుతమైన ముగింపు. ప్రవక్త ముహమ్మద్ మరణం తర్వాత ఇస్లాం చాలా వేగంగా వ్యాపించింది. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల అందరినీ ఏకం చేసే ఆ పునాది సూత్రాలు ఏంటి? అవే ఇస్లాం యొక్క 5 స్తంభాలు. ఒక ముస్లిం పాటించాల్సిన 5 ప్రాథమిక విధులు ఇవి. మొదటిది షహాదా, అంటే అల్లాహ్ ఒక్కడే దేవుడని, మహమ్మద్ ఆయన ప్రవక్త అని నమ్మడం. రెండవది సలాత్, రోజుకు 5 సార్లు నమాజ్ చేయడం. మూడవది జకాత్, అంటే తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దానం చేయడం. నాల్గవది సౌమ్, రంజాన్ నెలలో ఉపవాసం ఉండటం. ఇక 5వది హజ్, జీవితంలో ఒక్కసారైనా ఆర్థికంగా శారీరకంగా వీలైతే మక్కా యాత్ర చేయడం. ఇవే ఇస్లాంకు మూలస్తంభాలు. ప్రవక్త చనిపోయిన కొన్ని దశాబ్దాల్లోనే ఇస్లాం అటు మధ్యప్రాచ్యం, ఇటు ఆసియా, ఐరోపా అంతటా వ్యాపించింది. ఇవాళ చూస్తే ఇది ప్రపంచంలో 2వ అతిపెద్ద మతం. అంతేకాదు, ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మతం కూడా ఇదే. మొత్తంగా చూస్తే ఒక మతం యొక్క పుట్టుక కథ అది కేవలం కొన్ని చారిత్రక సంఘటనల సమాహారం కాదు కదా. అది దాని అనుచరుల జీవితాల్ని, వాళ్ల నమ్మకాల్ని, చివరికి ప్రపంచ గమనాన్నే ఎలా ప్రభావితం చేస్తుందో ఇస్లాం కథ మనకు చూపిస్తుంది. అసలు ఒక విశ్వాసం యొక్క మూల కథ దాని అనుచరులని, మొత్తం ప్రపంచాన్ని ఎలా తీర్చిదిద్దుతుంది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.